హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో గురు మౌఢ్యమి, శుక్ర మాధ్యములు ఏ తేదీలలో వస్తున్నాయి, ఈ మౌఢ్యములు ఎన్ని రోజులు ఉంటాయి, ఈ మౌఢ్యమి రోజులలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శుక్ర మౌఢ్యమి మరియు గురు మౌఢ్యమిలను వాడుక భాషలో మౌఢ్యమి లేదా మూడాలు అంటారండి. ఈ విధంగా మూడాలు అని చెబితేనే అందరికీ చాలా సులభంగా ఈజీగా అర్థమవుతుంది. మూఢమి అంటే చీకటి అనే అర్థం వస్తుంది. ఈ మూడాలు ఉన్న రోజులలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఎందుకంటే ఈ రోజులలో గ్రహాలు చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి ఈ రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేసినా సరే అవి విజయవంతం అవ్వవండి. అందుకే ఈ రోజులలో వివాహాలు గాని, గృహప్రవేశాలు గాని, ఎలాంటి శుభకార్యాలు గాని చేయకూడదు. అయితే మనకి ఈ 2024వ సంవత్సరంలో ముందుగా శుక్ర మౌఢ్యమి ప్రారంభమవుతుందండి. మరి ఆ శుక్ర మౌఢ్యమి ఎప్పుడు అంటే ఏప్రిల్ 28, 2024 ఆదివారం నుండి జూలై 11, 2024 గురువారంతో పూర్తవుతుందండి. ఈ శుక్ర మౌఢ్యమి మొత్తం 75 రోజులు ఉంటుంది. ఈ శుక్ర మౌఢ్యమి వల్ల మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ముహూర్తాలైతే లేవండి. అలాగే ఈ 2024వ సంవత్సరంలో గురు మౌఢ్యమి కూడా ఏర్పడుతుందండి. ఈ గురు మౌఢ్యమి మే 3, 2024 మంగళవారం నాడు ప్రారంభమై జూన్ 2, 2024 ఆదివారంతో పూర్తవుతుంది. ఈ గురు మౌఢ్యమి వల్ల కూడా శుభముహూర్తాలైతే లేవండి. ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి ఉన్న రోజులలోనే మధ్యలో వస్తుంది. అయితే ఈ మూఢములు ఉన్నప్పుడు చేయకూడని పనులు ఏమిటంటే పెళ్లి చూపులకి వెళ్ళకూడదు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు అస్సలు చేయకూడదండి. అలాగే శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు లాంటివి కూడా చేయకూడదండి. కొత్తగా పెళ్ళైన నూతన వధువు అత్తారింటికి వెళ్ళకూడదు. అలాగే చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలను తీయడం లాంటివి కూడా చేయకూడదండి. కొత్తగా బావులు తవ్వడం లాంటివి కూడా చేయకూడదు. మరి ఈ మూఢంలో ఉన్నప్పుడు చేయవలసిన పనులు ఏమిటంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, శాంతి పూజలు చేసుకోవచ్చండి. శ్రీమంతం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.